క్యాబేజ్ కట్లెట్స్. వావ్! సో క్యాబేజ్ కట్లెట్స్ చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు, స్నాక్ ఆప్షన్ కాబట్టి. బట్ ఏంటంటే కొంచెం డిఫరెంట్ ఇంగ్రీడియంట్, మనకి నచ్చిన వెజిటబుల్స్ వేసుకుంటూ ఉంటాం, లేకపోతే పన్నీర్ వేస్తాం, లేకపోతే చికెన్ వేస్తాం. బట్ ఇది క్యాబేజ్తో కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఏ కాంబినేషన్ యూస్ చేస్తావు ఏంటి అనేది చూద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో కట్లెట్స్ అంటే కొంచెం మినిమల్ ఇంగ్రీడియంట్స్తోనే చేస్తాం అనమాట. బట్ బైండింగ్ కోసం అనేది ఖచ్చితంగా శనగపిండి యూస్ చేస్తున్నాం. అండ్ పచ్చిమిర్చి పేస్ట్ తీసుకొచ్చు, ఎందుకంటే అప్పుడప్పుడు కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉండాలి. ఉట్టి పచ్చిమిర్చిలు వేసే టేస్ట్ వేరేగా ఉంటుంది, అండ్ పేస్ట్ వేసే టేస్ట్ కూడా వేరేగా ఉంటుంది. చాలా మినిమల్ ఇంగ్రీడియంట్స్తో క్యాబేజ్తో చేస్తున్నాం, కొంచెం డిఫరెంట్ అనమాట. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్, స్పూన్ అలాగే. సో ఫస్ట్ శనగపిండి, అలాగే క్యాబేజ్ చాలా సన్నగా తరిగి తీసుకొచ్చాం. అవును. సో క్యాబేజ్లో కూడా విటమిన్ సి అనేది రిచ్గా ఉంటుంది. క్యాబేజ్లో మనకు వెజిటబుల్స్ అన్నిటితో కంపేర్ చేస్తే క్యాబేజ్లోనే మనకు వైటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. సో కొంతమంది కొన్నిట్లో రెస్ట్రిక్షన్ చెప్తూ ఉంటారు క్యాబేజ్, ఎందులో రెస్ట్రిక్షన్ ఎవరు తీసుకోకూడదు? సో ఫస్ట్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు తీసుకోకూడదు. థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఏంటి అంటే ఎప్పుడైనా ఒకసారి లైక్ మంత్లీ వన్స్ ట్వైస్ అలా పర్వాలేదు, అది కూడా కొంచెం క్వాంటిటీలో. బట్ బ్లడ్ థిన్నర్స్ ఎవరైతే యూస్ చేస్తారంటే బాడీలో ఎక్కువగా బ్లడ్ క్లాటింగ్ ఉన్న వాళ్ళు, లేదంటే వాల్వ్కి సంబంధించిన సర్జరీస్ అయిన వాళ్ళకి బ్లడ్ థిన్నర్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటారు డాక్టర్. సో వాళ్ళు మాత్రం కంప్లీట్గా ఆ మెడిసిన్స్ యూస్ చేస్తున్నంత వరకు రిస్ట్రిక్ట్ చేయాలి. ఓకే, అలాగే ఉల్లిపాయ ముక్కలు. నెక్స్ట్ పౌడర్స్లో ధనియా పౌడర్, ఓకే, కొంచెం పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే గ్రీన్ చిల్లీ పేస్ట్. సో ఇవన్నీ కూడా మిక్స్ చేసుకున్నాక వాటర్ వేసుకో. సో కొద్దిగానే వాటర్ పడతాయి, ఎందుకంటే కొంచెం బైండింగ్కి కావాలి కాబట్టి. అవును, కొద్దిగా వాటర్ వేసుకో. శనగపిండి తింటే కూడా చాలా మందికి బ్లోటింగ్ సెన్సేషన్ వస్తుంది అంటారు కదా, సో దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి? లేకపోతే ఏదైనా బ్యాలెన్సింగ్గా ఇంకొక ఇంగ్రీడియంట్? సో కావాలంటే ఇందులో వాళ్ళు జీరా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ ఎనీవే ఆనియన్ కూడా మనకు డైజెషన్ని చక్కగా ఎన్హాన్స్ చేస్తుంది కాబట్టి మనం ఆల్రెడీ ఆనియన్ యాడ్ చేసాము. వీలైతే జీరా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో అలా కలుపుతుండి ఈలోపు నేను ప్యాన్ కూడా హీట్ చేస్తాను. ఓకే, ఆయిల్, ఆల్మోస్ట్ డవ్ అయితే రెడీ అయిపోయింది. సో జస్ట్ ఆ కన్సిస్టెన్సీ రావడం అనేది కొంచెం టఫెస్ట్ జాబ్ యాక్చువల్గా. సో మనం మిక్స్ చేసుకునేటప్పుడే కొద్దిగా చూసుకొని వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో చక్కగా డవ్ లాగా ప్రిపేర్ చేసుకుంటాం. కొంచెం ఆయిల్ వేసుకుంటారా? సో చక్కగా డవ్ ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు కట్లెట్స్ చేసుకుంటున్నాం. కట్లెట్స్ ఆల్రెడీ పెయిన్. సో శనగపిండి ఉన్నవి ఏవి మనం నైట్ టైం కన్స్యూమ్ చేయకూడదు అంటారు. సో శనగపిండి ఏంటంటే కొంచెం గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట ఎక్కువగా. అండ్ అలాగే డైజెషన్ ప్రాబ్లం ముందుగా ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు కూడా ఇబ్బంది. సో అలాగని శనగపిండి ఏదైనా సరే కొంచెం ఆఫ్టర్నూన్ లేదా ఈవినింగ్ 5 o'clock టైంలో ప్రిఫర్ తీసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. హ్యాపీగా ఒక 2-3 దాకా తీసుకోవచ్చు అంటారు. అవును. ఓకే పల్లవి, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. మరి సర్వ్ చేసుకుందాము? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం.
సో చాలా మినిమల్ ఇంగ్రీడియంట్స్తో చాలా త్వరగా ప్రిపేర్ చేసుకున్నాం, చాలా ఈజీ కూడా ప్రాసెస్. సూపర్గా ఉన్నాయి. మరి రెడీ అయిపోయినట్టేనా? లస్యా క్యాబేజ్ కట్లెట్స్ రెడీ అయిపోయింది. ఓకే, టేస్టీ క్యాబేజ్ కట్లెట్స్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. క్యాబేజ్ కట్లెట్స్ కి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, క్యాబేజ్ తరుగు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. క్యాబేజ్ కట్లెట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో శనగపిండి, క్యాబేజ్ తరుగు, ఉల్లిపాయల ముక్కలు, ధనియాల పొడి, పసుపు, సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ వేసి కాస్త నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవాపై నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు చేతికి నూనె రాసుకొని కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న కట్లెట్స్ లా ఒత్తుకొని తవాపై వేసి నూనెతో 2 పక్కలా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన క్యాబేజ్ కట్లెట్స్ రెడీ.